నమస్తే ఫ్రెండ్స్. ప్రేమపై ఎన్నో కవితలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు. ప్రేమను పొందాలని ఎవ్వరికి ఉండదు. మీలో కూడా అందరికీ ప్రేమను పొందాలని ఉంటుంది. ఈరోజు ఒక అద్భుతమైన ప్రేమ కథను చెప్పబోతున్నాను. ఇది ఇలాంటి ప్రేమ కథ కాదు. మీరు జీవితంలో ఎప్పుడూ విని ఉండని ఒక అరుదైన ప్రేమ కథ. నేను యోగీజీ ఆశ్రమంలో ఒక 20 రోజుల పాటు ఉన్నాను. ఆ యోగీజీతో జరిగిన అనుభవాలు గత 4 ఎపిసోడ్లలో నేను చెప్పడం జరిగింది. అలాగే యోగీజీ ఆశ్రమంలో ఉన్నప్పుడు యోగీజీ చెప్పారు, బేమతలబ్ కా ప్యార్ అంటే అకారణంగా, ఏ మతలబ్ లేకుండా, అంటే ఏం ఆశించకుండా, ఏం కారణం లేకుండా జరిగిన ఒక ప్రేమ కథ నా జీవితంలో ఉంది. ఆ ప్రేమ కథ నేను చెప్తాను అని చెప్పారు. ఆ ప్రేమ కథ యోగీజీ చెప్తున్నప్పుడు యోగీజీ కళ్ళల్లో నీళ్ళు గారుతూ ఉన్నాయి. అక్కడ ఒక 20 మందిని కూర్చొని వింటున్నాం. ఆ 20 మందిని కూడా తన్మయత్వానికి లోనయ్యాం. మా కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. మా మనసుల్లో ఒక ఆనందం, ఒక అద్భుతమైన అలౌకిక ఆనందానికి గురయ్యాం ఆ ప్రేమ కథ వింటున్నప్పుడు. సరే, ఆ ప్రేమ కథ ఏంటో చెప్తాను. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక యోగీజీ ఆ ప్రేమ కథలోకి వెళ్దాం. యోగీజీ చార్ధామ్ యాత్రకని బయలుదేరి దాదాపుగా కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వస్తున్నారు. ఆ టైంలో ఆయన చెప్పులు లేకుండానే తిరుగుతూ ఉన్నారు. కొండలు ఎక్కడం దిగడం అన్నీ చేస్తున్నారు. ఆయన కాళ్ళకి చాలా రక్తం వచ్చింది, కాళ్ళు సరిగ్గా ఉబ్బి ఉన్నాయి, కాళ్ళు పలిగి ఉన్నాయి. ఆయన కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వచ్చే దారిలో సగం దూరం నడిచి వచ్చారు. మిగతా సగం దూరం ఆయన వల్ల కాలేదు నడవడం. ఆయన బస్ ఎక్కి బద్రీనాథ్ చేరుకున్నారు. బద్రీనాథ్ చేరుకున్న తర్వాత ఆ బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర ఆయన నించొని ఉంటే ఒక సాధువు, కళ్ళలో మెరుపు, ఒక ప్రశాంతంగా ఉన్న ఒక సాధువు ఈయన దగ్గరికి వచ్చి ఆయనను గమనించారు. ఆయన కాళ్ళన్నీ చూసి ఈయన లైన్లో నిలబడి వెళ్తే కనుక ఒక 2 గంటలో 3 గంటలో దర్శనానికి పడుతుంది, అంతసేపు నించోవాల్సి వస్తుంది ఈయన అని చెప్పి అనుకున్నారో ఏమో. ఆయన ఏం చేశారంటే, చలో మిమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తా అని చెప్పి ఆయనని డైరెక్ట్గా, అరే మహారాజ్ ఆ రా హై, కేదార్నాథ్ నుంచి पैदल आया है, केदारनाथ से पैदल आया है महाराज, ఈ మహారాజ్కు దర్శన్ కరానా హై అని చెప్పి, అంటే ఈయన కేదార్నాథ్ నుంచి నడిచి వచ్చారు, ఈయనకు దర్శనం చేయించాలి అని చెప్పి ఆ గుడిలో హడావిడి చేసుకుంటూ ఆయన్ని ఆ మధ్యలోంచి తీసుకెళ్ళి దర్శనం చేయించారు. దర్శనం చేయించిన తర్వాత ఈయన చెప్పారంట, స్వామీజీ నేను మొత్తం నడిచి రాలేదు, సగం దూరం మాత్రమే నడిచి వచ్చాను, సగం దూరం మాత్రం బస్సులోనే వచ్చాను, దయచేసి అలా చెప్పొద్దండి, ఈయన కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ దాకా నడిచి వచ్చారు అని చెప్పారంట. అప్పటికే ఆ స్వామీజీకి అర్థం కాలేదని మన యోగీజీకి, అసలు ఇంతకు ఆ స్వామీజీ ఎవరు, నాకు అసలైన పరిచయమే లేదు, ఆయన ఎందుకని నన్ను ఇంత హైలైట్ చేస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నేను నడవడానికి కష్టంగా ఉందని గమనించి నన్ను ఎందుకు డైరెక్ట్ దర్శనాన్ని తీసుకెళ్లారు, ఆయనకు నాకున్న మధ్యలో ఉన్న అనుబంధం ఏంటి అని సరే ఆలోచిస్తూ వచ్చారు. సరే ఏంటో అనుకున్నారు. ఇంకొక టెంపుల్ దగ్గర తీసుకెళ్ళారంట. అక్కడ కూడా కేదార్నాథ్ సే పైదల్ ఆయా హై స్వామీజీకు జల్దీ దర్శన్ అని చెప్పి దర్శనానికి తీసుకెళ్లారంట పూజారి దగ్గరికి. ఆయన చెప్పారంట, మళ్ళీ యోగీజీ చెప్పారంట, స్వామి నేను నడుచుకుంటూ పూర్తిగా రాలేదండి, సగం బస్సులో వచ్చాను, సగం మాత్రమే నడుచుకుంటూ వచ్చాను, మీరేంటి అలా చెప్తున్నారు, అందరికీ నడుచుకుంటూ వచ్చారని, అలా చెప్పొద్దని దయచేసి, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి యోగీజీ ఆ స్వామీజీతో చెప్పడం జరిగింది. సరే అలా దర్శనం అయిందంట. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అది ఇదని మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఒక గుడిసెలో ఉంటున్నారు బద్రీనాథ్లో. ఈ స్వామీజీ యోగీజీని ఆ గుడిసె దగ్గర తీసుకెళ్ళాడంట. యూజువల్గా ఆయన
ఎవరిని ఆ గుడిసెలోకి తీసుకెళ్ళడం కానీ చేయరంట. ఆయన ఒక్కలే ఆ గుడిసెలో ఉంటారు అంతే తప్ప ఎవరిని గెస్ట్లను కానీ ఎంటర్టైన్ చేసే టైప్ కాదు ఆయన. అయితే ఈయన తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి ఒక నోట్బుక్, ఒక బుక్ ఓపెన్ చేశారంట. ఆ బుక్లో డబ్బులు 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు అట్లా డబ్బులు ఉన్నాయి. అయితే అడిగారంట, డబ్బులు ఏమైనా కావాలా, మీకు అవసరం ఉందా అని చెప్పి యోగిజీని అడిగారంట. యోగిజీ ఉండి లేదు స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారట. సరే నైట్ ఎక్కడ స్టే చేస్తున్నావు, అకామిడేషన్ ఉందా ఏంటి నీకు, లేదంటే మా దగ్గరే ఉంటావా అని అడిగారంట. లేదు లేదు స్వామి, నేను చిన్న హోటల్లో రూమ్ తీసుకుంటాను, ఆ హోటల్లో ఉంటాను, నో ప్రాబ్లం, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారంట. సరే చాయ్ తాగుదాం పదా అని చెప్పి చాయ్ దగ్గరికి తీసుకెళ్లారంట. చాయ్ దగ్గరికి తీసుకెళ్ళి అరే చాయ్ ले लो, अच्छा से चाय बनाओ, कड़क चाय बनाओ, योगी जी आया है కేదార్నాథ్ से पैदल आया है అని చెప్పి మళ్ళీ అన్నారంట. అయ్యో స్వామి, నేను కేదార్నాథ్ నుంచి నడిచి రాలేదయ్యా, సగం దూరం మాత్రమే నడిచి వచ్చాను, సగం దూరం బస్సులో వచ్చాను, స్వామి దయచేసి ఇలా చెప్పొద్దండి అని అన్నారంట. ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వబోతుంటే నువ్వెవరు, నువ్వు మా అతిథివి, నేను నీకు డబ్బులు కడతాను, బిల్ ఆయన్నే పే చేశారంట. ఆ స్వామీజీ పే చేశారు, బద్రీనాథ్లో అక్కడ ఉండే స్వామీజీ పే చేశారంట. చేసిన తర్వాత ఈయనకి లోపల నుంచి ప్రేమ ఉప్పొంగిపోతుందంట, ఒక అలౌకిక భావం. ఎవరు ఈ వ్యక్తి, నేను మినిస్టర్నా, నేనేమైనా సినిమా హీరోనా, నేనేమైనా సెలబ్రిటీనా, లేదా నేను అందగాన్నా, లేదా నేను ఒక గొప్ప పీఠాధిపతినా, ఎవరైనా అసలు ఎందుకు నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత అలాగే ఆయన ఎప్పుడు నువ్వు బస్సులో ఎప్పుడు నువ్వు రిటర్న్ ప్రయాణం అంటే, రేపొద్దున నాకు బస్సు ఉంది, ఎన్ని గంటలకు సంథింగ్, ఎన్నో గంటలకు మార్నింగ్ బస్సు ఉంది, ఆ బస్సులో నేను రిటర్న్ వెళ్తాను రిషికేష్ దాకా అని యోగిజీ ఆ స్వామీజీకి చెప్పారు. చెప్పిన తర్వాత పడుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈయనకు చెప్పొద్దామని చెప్పి ఆ గుడిసె దగ్గరికి వచ్చారంట. స్వామీజీ ఇంకా సెలవు ఇవ్వండి, నేను వెళ్తున్నాను రిషికేష్కి అని చెప్పి. అయితే ఆ గుడిసెలో ఆయన లేడు. ఈయన లేడేంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అనుకున్నారంట. సరేలేండి ఇంకేం చేద్దాం, కలిసి చెప్పెళ్దామని వచ్చాను కానీ లేడు అని చెప్పి ఈయన బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాడంట. వచ్చి రిషికేష్ వెళ్ళే బస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన సీట్ పట్టుకొని రెడీగా ఉన్నాడంట. రా నీకోసమే సీట్ పట్టుకొని వెయిట్ చేస్తున్నా చాలాసేపటి నుంచి, వచ్చే అని చెప్పి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి అడిగారంట, నీకు టికెట్కి డబ్బులు ఉన్నాయా లేదా, నిర్మోహమాటంగా చెప్పండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా అని చెప్పారంట. అప్పుడు ఆయన కళ్ళల్లో, యోగిజీ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయంట. ఎవరైనా మన సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోవట్లేదు, సొంత ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మనం తిన్నామా లేదా, మన కాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మన సొంత వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన స్నేహితులు, మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పట్టించుకోవట్లేదు. అసలు ఈయన ఎందుకు ఇంత నన్ను ప్రేమను చూపిస్తున్నారు ఈయన అని చెప్పి ఆయన ఒక అలౌకిక ఆనందానికి లోనయ్యారంట. అదే నిజమైన ప్రేమ అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో లేనాదేనా ఏం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం లేవు, పరిచయం లేదు, ఆయన ఎవరో ఈయనెవరో. తర్వాత ఆ స్వామీజీ కూడా నేను టెస్ట్ చేస్తున్నారు, ఈయన అబద్ధం చెప్తే దీన్ని ఓకే అంటున్నాడా లేదు. అందుకే కేదార్నాథ్ నుంచి నడుచుకుంటూ వచ్చారని చెప్తుంటే ఈయన లేదు అని కవర్ చేసుకుంటూ చెప్తూ వస్తున్నారు. అది అలా లేదు, నేను సగం బస్సులో వచ్చాను, సగం నడిచి వచ్చానని చెప్పి, అంటే ఈయన చెక్ చేస్తున్నట్టున్నారు ఆయన అని ఈయన అనుకున్నారు. తర్వాత సరే అయిపోయిన తర్వాత ఈయన బస్సు ఎక్కి ఒక విండో సీట్లో కూర్చున్నారు మన యోగిజీ. కూర్చుంటే ఆ స్వామీజీ బస్ మూవ్ అయిందంట. బస్ మూవ్ వెళ్తుంటే ఆయన పరిగెత్తుకుంటూ ఈయన వైపు నడుచుకుంటూ వస్తున్నారంట. పరిగెత్తుకుంటూ బస్ వైపు వస్తున్నారంట. బస్ మూవ్ అవుతుంటే అట్లా ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తారంట ఈయన చూసుకుంటూ. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో సినిమాలో జరుగుతుంటాయి ఇట్లాంటివి, ఏదో ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో జరుగుతుంటుంది. ఒక అబ్బాయి బస్సులో వెళ్తుంటే లేదా అమ్మాయి బస్సులో వెళ్తుంటే అబ్బాయి పరిగెత్తడం, లేదా బైక్లో వెళ్ళడం, లేదా సైకిల్లో వెళ్ళడం, ఇట్లాంటివి చాలా చూస్తుంటాం. అక్కడ కూడా అమ్మాయి అబ్బాయి అన్న జెండర్ అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో ఇద్దరు ప్రేమించుకోవచ్చనో పెళ్లి చేసుకోవచ్చనో ఏదో ఎజెండా ఉంటుంది. ఏదో ఎజెండా వల్ల అట్లా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ
ఇక్కడ ఏం ఎజెండా లేదు. ఏ ఎజెండా లేకుండా ఆయన అలా 1/2 కిలోమీటర్ అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ బాయ్ చెప్పి తినడానికి ఏదో పళ్ళు ఏదో ఉంటే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడంట ఈయనకి. ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఎక్కడో బస్సు ఆగితే. అట్లా ఒక గొప్ప ప్రేమ కథ నా జీవితంలో జరిగింది. నేను అట్లాంటి ప్రేమను మళ్ళీ చూడలేదు అని చెప్పి ఆ యోగీజీ చెప్పడం జరిగింది. అంటే ప్రేమకు కారణం ఉండదు, ఆ కారణంగా జరిగేది అసలైన ప్రేమ. మిగతా అన్ని ప్రేమ ప్రేమ అని అనుకుంటున్నాం, కానీ దానిలో ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే నేను ప్రేమిస్తే నాకు ఏదో శారీరక సుఖం పొందుతాను భవిష్యత్తులో, లేదా నేను అటెన్షన్ పొందుతాను, లేదా నాకు సోషల్ స్టేటస్ వస్తుందానో పెళ్ళైన తర్వాత, ఇలా రకరకాల, లేదా వాంఛ, ఏదో ఒక ఎజెండా ఉంటుంది రెగ్యులర్గా చూపించే ప్రేమల్లో. లేదా తన కొడుకునే వాళ్ళు ప్రేమిస్తారు, తన కూతుర్నే ప్రేమిస్తారు, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారని చెప్పి, లేదా నా రక్తం పంచుకొని పుట్టారని చెప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. స్వచ్ఛమైన ప్రేమకి కారణం ఉండదు, కారణం లేకుండానే ప్రేమ పుడుతుంది అని చెప్పి ఓషో కూడా చాలా పుస్తకాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ నాకు ఆ ఓషో చెప్పిన పుస్తకాల్లో ఉన్న సారం, ఈ గురువుగారు, నేను ఆ గురువుగారు ఆశ్రమంలో ఆయన జరిగిన ప్రేమ కథ చెప్తూ ఉంటే నేను ఆ ఓషో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజమైన ప్రేమకు కారణం ఉండదు, ఆ కారణంగా వస్తుంటుంది. ఒకవేళ కారణం ఉంది అంటే అది ప్రేమ కాదు అని మనం గుర్తించాలి. కారణం, సంబంధం, బాంధవ్యాల్లో మధ్యలో ఉండే ప్రేమ అసలైన ప్రేమ కాదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా అన్కండిషనల్ లవ్. ప్రేమ అంటేనే అందరికీ ఒక ఆడ మగ మధ్యలో జరిగేది ప్రేమ అని అనుకుంటారు. ప్రేమ అంటే ఆడ మగ మధ్యలో జరిగేదే కాదు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యలైనా ప్రేమ జరగవచ్చు. అది వయసుతో సంబంధం లేదు. నాకు కూడా కొన్నిసార్లు చిన్నపిల్లలు, అంటే 3 years 4 years బేబీస్తో లేదా 5 years బేబీస్తో ఒక 2-3 days గడిపిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి పోవాలంటే మనసు ఒప్పదు. నాకు నా జీవితంలో జరిగింది. చాలా బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది కొన్నిసార్లు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే. వాళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన చుట్టాలు కూడా అయిండరు, ఎవరో దూరం వాళ్ళు. అది నిజమైన ప్రేమ అనిపిస్తుంది. అంటే కల్మషం లేని ప్రేమ, ఏం ఆశించని ప్రేమ అది అనిపిస్తుంది. దానిలో ఏముంటుంది చెప్పండి? చాలా వరకు మన సమాజంలో ప్రేమకి సెక్స్కి ముడిపెట్టారు, అండ్ ప్రేమకి బంధుత్వాలకి ముడిపెట్టారు. నిజానికి నిజమైన ప్రేమలో అవేం ఉండవు. వయసు ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, వర్ణం ఉండదు, దేశం ఉండదు. అన్నిటికీ అతీతమైనది ప్రేమ. కారణం ఉండదు, కారణం లేకుండా పుట్టేదే అసలైన ప్రేమ. అదే ఆ యోగిజీకి ఆ స్వామీజీకి మధ్యలో జరిగిన ప్రేమ ఘట్టం. అది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది అంతే. మళ్ళీ అది పర్మనెంట్గా ఉంటుందా అంటే ఉండదు. అంటే ఒకరు ఫోన్ నెంబర్ ఒకటి ఎక్స్చేంజ్ చేసుకున్నారా? చేసుకోలేదు. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడాలని మాట్లాడుకోలేదు. ఆయన ఫోన్ నెంబర్ అడగలేదు, ఈయన ఫోన్ నెంబర్ అడగలేదు. అది అయిపోయింది. ఓషో కూడా అట్లనే చెప్తాడు. ఏం చెప్తాడంటే, అసలైన ప్రేమ మల్లెపువ్వు లాంటిది. అది పొద్దున మొగ్గలాగా ఉంటుంది, సాయంత్రం విచ్చుకొని ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. ఒక బొడ్డు మల్లె కానీ మల్లెపువ్వు కానీ ఫుల్ సువాసన ఇస్తుంది, మనల్ని ఆనందింపజేస్తుంది. దాని వాసన, దాని అందంతో, శుతిమెత్తని స్పర్శతో. మనం మల్లెపువ్వుని టచ్ చేస్తే చాలా సాఫ్ట్ టచ్ ఉంటుంది. తర్వాత అది మంచి స్మెల్ ఇస్తుంది. రాత్రికి వాడిపోతుంది. కథం, అయిపోయింది. దానికి మనకి రిలేషన్ కథం. నిజమైన ప్రేమ అలాగే ఉంటుంది, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటుంది. పర్మనెంట్గా ఉంది ప్రేమ అంటే అది ప్లాస్టిక్ మల్లెపువ్వు లాంటిది అని చెప్తాడు ఓషో. కానీ అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఉంటుంది. నిజమైనవి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయని చెప్తాడు. మన జీవితాల్లో కూడా అలా ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి ఉంటాయి. బేమతలబ్ కా ప్యార్. బేమతలబ్ అంటే ఏ మతలబ్ లేకుండా, అంటే ఏ కారణం లేకుండా జరిగేదే అసలైన ప్రేమ. అది ఒక గొప్ప అనుభూతి, అది వర్ణనాతీతం, అది వర్ణించలేం మనం ప్రేమని.
ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అది ఇది అని చెప్పలేము. అదొక అద్భుతమైన అనుభూతి మనందరి జీవితాల్లో ఎక్కడో అక్కడ వచ్చే ఉంటాయి. కాకపోతే మనం మరీ లాజికల్ అయిపోయి, మనం మరీ కమర్షియల్ అయిపోయి అన్నీ ఆర్టిఫిషియల్గా తయారైనాయి. కానీ నిజానికి నిజమైన ప్రేమకి కారణం ఉండదు. గాలి ఇలా వీచి అలా వెళ్ళిపోతుంటుంది కదా, కారణం లేకుండా మనం గాలి అట్లా తాకి వెళ్ళిపోతుంటుంది. ప్రేమ కూడా మనం అలా తాకి ఇలా వెళ్ళిపోతుంటుంది. ఇది యోగీజీ చెప్పిన ఒక అద్భుతమైన ప్రేమ కథ, ఆయన జీవితంలో జరిగిన ప్రేమ కథ. ఆయన అన్నారు, మళ్ళీ నా జీవితంలో అట్లాంటి సంఘటన జరగలేదు, అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా జరగలేదు అని యోగీజీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.